పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్న ఓజీ మూవీలో అఖీరా నందన్ యాక్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో అఖీరా నందన్ ఎంట్రీ అంటేనే ఊహిస్తేనే చాలా ఆనందంగా ఉంది. గూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా అఖీరా నందన్ పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతారని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కటౌట్ వేరేగా ఉంది. ఆయన రూపమే మన గుండెల్లో ముద్రపడిపోయింది కాబట్టి ఆయన ఒక పాన్ ఇండియా హీరోగా లాంచింగ్ అవుతాడేమో అనుకుంటున్నాను. ఆ అబ్బాయి అందులో ఉండుంటే అఖీరా నందన్ కానీ ఓజీలో ఉండుంటే చాలా స్ట్రాంగ్గా కొడుతుంది ఈ సినిమా. సూపర్ డూపర్ హిట్. సో ఆయనది ఇది డెబ్యూ మూవీ అవుతుంది. ఇన్ కేసు ఆయన యాక్ట్ చేస్తే ఏ డైరెక్టర్ చేతుల మీదుగా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే బాగుంటుంది అంటారు? నేనైతే పూరి జగన్నాథ్ అనుకుంటాను. ఎందుకంటే అప్పుడోళ్ళం కాబట్టి. పూరి జగన్నాథ్ గారు అయితే రామ్ చరణ్ కూడా ఆయనే కదా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ని మరి అఖీరా నందన్ ఏమనుకుంటున్నాడో తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో తెలియదు. పూరి గారు అయితే ఖచ్చితంగా అతన్ని ఓ గొప్ప విలేషన్ చేస్తాడు. గొప్ప ఎంట్రీ ఉంటుంది. ఓ అద్భుతమైన మేనరిజంతో ముందుకు వస్తాడు కాబట్టి నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూరి గారి చేతుల మీదుగా నిలబడిన వాళ్ళు ఎవరో కూడా అంత తొందరగా పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. మన అఖీరా నందన్ కూడా పూరి గారి చేతుల మీద లాంచింగ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. అంటే అఖీరా నందన్ గారి కట్అవుట్ మనకి తెలిసిందే. 6 feet హైట్ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రభాస్ గారి హైట్ ఉంటారు. సో ఆ కట్అవుట్కి ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ బాగుంటాయి? యాక్షన్ మూవీస్ బాగుంటాయి లేకపోతే లవ్ స్టోరీస్ బాగుంటాయి? అవి ఎందుకు ఈ రగ్గడ క్యారెక్టర్లన్నీ మంచి లవర్ బాయ్గా ఎంటర్ అయితే బాగుంటుందని మా ఆశ. ఓకే, ఫస్ట్ ఆయన డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారంటారా ఓజీతో? ఓ మంచి హిట్ కొడితే చాలు. బ్లాక్ బస్టర్లో ఏదో అంటారు చూడు, పాన్ ఇండియాలు ఇవన్నీ వద్దు. ఓ మంచి చక్కని ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ కథగా వచ్చి చక్కని కుర్రోళ్ళగా చక్కగా ఒక చిన్న హిట్ కొడితే చాలు.